ఏపీలో ఎలక్షన్స్ అయ్యేంత వరకు పవన్ కళ్యాణ్ బిజీ అన్నది తెలిసిందే. జనసేన అధినేతగా రానున్న ఏపీ ఎలక్షన్స్ లో ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ క్రమంలో తన సినిమాల షెడ్యూల్ అన్నింటినీ పక్కన పెట్టేశారు. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచే పవన్ పూర్తిగా పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అయితే సెట్స్ మీద ఉన్న పవన్ సినిమాల పరిస్థితి ఏంటని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు. క్రిష్ తో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ముందుకు సాగట్లేదు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచిన సినిమా షూటింగ్ అవాంతరాలు ప్రాజెక్టుపై ఫ్యాన్స్ కి ఉన్న అంచనాలను కూడా పోగొట్టేలా చేస్తున్నాయి. ఇక మరోపక్క సాహో సుజీత్ డైరెక్షన్ లోని ఓజీ సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ నుంచి రాబోతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా ఓజీ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఆ మధ్య వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై భారీ హైప్ వచ్చేలా చేసింది. తమన్ మ్యూజిక్, సుజిత్ టేకింగ్, పవన్ యాక్షన్ ఓజీ వారేవా అనేలా చేస్తుంది అని అంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం ఆడియన్స్ లో ఎగ్జైటింగ్ గా ఉంది. అసలైతే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోని సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేయొచ్చు. కానీ సినిమా ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది. ఇప్పుడప్పుడే పవన్ మళ్లీ మేకప్ వేసుకుని సెట్స్ మీదకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఓజీ సినిమా రిలీజ్ ఆశలపై నీళ్లు చల్లినట్టే అని అనుకుంటున్నారు. పవన్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో అయినా షూటింగ్ చేస్తే ఓజీని నెక్స్ట్ సంక్రాంతికి తెచ్చే అవకాశం ఉంటుంది. అలా కుదరకపోతే మాత్రం సమ్మర్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఈసారి నేషనల్ వైడ్ గా తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. సుజిత్ సాహో కమర్షియల్ గా ఎలా ఉన్నా ఫ్యాన్స్ ని మెప్పించింది. మరి ఓజీ విషయంలో ఏం జరుగుతుందన్నది వెయిట్ అండ్ సీ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.